ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నో రేప్ కేసులు ఎన్నో కేసులు నమోదవుతూ ఉంటాయి. కానీ సుగాలి ప్రీతి అనే కేసు బయటకు వచ్చింది అంటే నన్ను మాట్లాడినవ్వండి సార్. మీరు అడిగారు, ఒక ఆరోపణ చేశారు, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది. సుగాలి ప్రీతి అనే కేసు బయటకు వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారు, మీకు వినే ధైర్యం లేదా? నా దగ్గర నుంచి ఆన్సర్ వినే ధైర్యం లేదా? సహనం లేదా? వినండి, మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నాదైపోయాక మాట్లాడండి సార్. మీకు అబ్జెక్షన్ ఉంటే నాదైపోయాక మాట్లాడండి. నా మాటలు వినే ధైర్యం మీకు లేదు. మీకు నా మాటలు వినే ధైర్యం లేదు. లక్ష్మీనాథ్ గారు, ఆయన నాపే నేను చెప్తాను. మీరు ఆపండి. సుగాలి ప్రీతికి ఎవరు అన్యాయం చేశారో నేను చెప్తాను, ఆపండి. సుగాలి ప్రీతి అనే కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు 1,50,000 మందితో మీటింగ్ పెడితే కాబట్టి మధ్యలో అడ్డుపడుతున్నారు. ఒక్క నిమిషం అండి లక్ష్మీనాథ్ గారు, సుగాలి ప్రీతి ఇష్యూ గురించి నేను మాట్లాడాలంటే నాకండి. లక్ష్మీనాథ్ గారు మాట్లాడారు మోహన్ రెడ్డి గారు. ఇదే సభా వేదిక నుంచి మొత్తాన్ని నీరు గార్చింది వైసీపీ ప్రభుత్వాన్ని మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను సార్, మళ్ళీ ఇస్తాను మీకు. సుగాలి ప్రీతి ఇష్యూ నేను ఒక్క 2 minutes లో సుగాలి ప్రీతి ఇష్యూ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తాను సార్, 1 minute లో కంప్లీట్ చేస్తాను. 1,00,000 మందితో ర్యాలీ చేసిన తర్వాత అప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసింది. కన్సిడర్ చేసి ఎస్సీ ఎస్టీ కింద ఇవ్వాల్సిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడేవాళ్ళు సార్. వీళ్ళు తప్పుడు నన్ను మాట్లాడేవాళ్ళు సార్. నా టైంలో ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాన్ని చెప్తాను సార్. మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టండి. ఎందుకంటే భుజాలు తడుకుంటున్నారు, ఎందుకంత ఉలికెందుకు, ఎందుకంత భుజాలు తడుకుంటున్నారు ఎందుకు? మోహన్ రెడ్డి గారు, భయం వేస్తుందా మీకు సుగాలి ప్రీతి ఇష్యూ గురించి మాట్లాడాలంటే? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సుగాలి ప్రీతి ఇష్యూ గురించి మోహన్ రెడ్డి గారిని మ్యూట్ లో పెట్టండి 30 seconds. మోహన్ రెడ్డి గారిని మ్యూట్ లో పెట్టండి. సుగాలి ప్రీతి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు రైస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇవ్వాల్సిన ఏదైతే కాంపన్సేషన్ ఉందో అది 2 కోట్ల రూపాయలు ఎకరం చొప్పున 5 ఎకరాలు ఇచ్చారు. అలాగే 30 సెంట్లు 50 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఆవిడ డిమాండ్ చేస్తుంది. తల్లి తండ్రి ఇద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్లు ఇచ్చారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. మేము డిమాండ్ చేసింది ఏంటంటే సిబిఐకి అప్పగించమని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తున్నట్టు ఒక న్యూస్ ఇచ్చారు, ఒక లెటర్ పంపించారు. కానీ తర్వాత సిబిఐ వాళ్ళు చెప్పిన కథనం ఏంటంటే మాకు వాళ్ళు లెటర్ పంపిస్తున్నా ఉన్నారు కానీ మాకు ఎటువంటి లెటర్ రాలేదు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ పంపించలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, వైసీపీ మోసం చేసింది. అమ్మాయి కేసులో టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు నాపండి లక్ష్మీనాథ్ గారు ఆయనతో మొదట్లో మాట్లాడతారు. డిబేట్ అంతా మేము చేయండి. ఆయన మ్యూట్ లో ఉన్నారు, ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, ఎవరికి వినపడతలా, ఆయన మ్యూట్ లో ఉన్నారు. నేను మీకే ఇస్తున్నా. ఎస్ మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు, మీకు పెద్దల కృష్ణాంజలి గారికి, సోదరి సుజాత గారికి, మోహన్ రెడ్డి అన్నకు ఏఎన్ఎన్ ప్రెస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం మీటింగ్ లో
ఈ రాష్ట్రంలో ఏ క్రిమినల్ కైనా కులం ఉంటుందా? ఒక క్రిమినల్ కి క్రిమినల్ మోటో ఉంటుంది తప్ప దానికి కులాన్ని ఆపాదించి వైసీపీ ఆడుతున్న కపట నాటకాలని ప్రజలు ఎండగడతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఎండగడతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలుగా, శాసనసభ్యులుగా, ఎంపీలుగా మీరు కూడా బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న దాన్ని మాట్లాడకపోతే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ మాట్లాడాలి. లక్ష్మీనాథ్ గారు సాయి కృష్ణ అనే వ్యక్తిని నాగరాజు గారు కొట్టి చంపాడు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు పదే పదే ఆరోపిస్తా ఉన్నారు. ఒక సీఏ కృష్ణలంక సీఏ. కానీ దాన్ని వైసీపీ కూటమి ప్రభుత్వానికో, నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసానో, నారా లోకేష్ గారికి తెలుసానో, అంగళపూడి అనిత గారికి తెలుసానో, లేదు పవన్ కళ్యాణ్ గారికి తెలుసానో, వీళ్ళు మొద్దు నిద్రపోతా ఉన్నారు, వీళ్ళు పనిచేయట్లేదనో, ప్రజలను నమ్మించేదానికి వీళ్ళు ఆడుతున్న నాటకాల మీద కూటమి ప్రభుత్వం ఈ వారం రోజుల నుండి సమాధానం చెబుతుంది తప్ప వీళ్లతో కూర్చొని డిబేట్ చేయాల్సిన అవసరం కూటమికి అవసరం లేదు. లక్ష్మీనాథ్ గారు ఏదైతే అంబటి రాంబాబు బయటకు వచ్చి నవీన్ రెడ్డి అనే యువకుడు చనిపోయిన ఫోటోలను చూపించి గొంతు మీద ఘాట్లుంటే ఈ విధంగా పోలీసులు కొట్టి పొడి చంపారని చెప్పి అతను దాన్ని కులానికి ఆపాదించి ఒక కాపు యువకుడిని కూటమి ప్రభుత్వం, ఇక్కడ కాపు కులం దేనికి వస్తుంది లక్ష్మీనాథ్ గారు నాకు అర్థం కాదు. అతను ఒక క్రిమినల్, అతని మీద 23 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసుతో పాటు ఫోక్సో కేసుతో పాటు డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయి. అతని కుటుంబ సభ్యులే వాళ్ళ మేనమామే మీడియా ముఖంగా 4 రోజులు పోలీసుల దగ్గర ఉండనయ్యమ్మ చెల్లి, మనం తీసుకొస్తే వాడు మన మాట వినడు, వాళ్ళు 4 తీతలు తీస్తే నా దారిలోకి వస్తాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ రోజు నేను ఏకీభవిస్తా ఉన్న తల్లి ఆవేదనని. ఖచ్చితంగా పోలీసులకు హక్కు లేదు, రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించలేదు. ఎంత క్రిమినల్ అయినా, ఎన్ని కేసులున్నా వాళ్ళని తీసుకువెళ్లి న్యాయస్థానాల్లో నిలబెట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాలని కోర్టులకు నిరూపించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయటం వరకే పోలీసు అధికారుల పని. ఖచ్చితంగా వాళ్ళకి హింసించడం గానీ, కస్టోడియల్ టార్చర్ చేయటం గానీ, లేదా వాళ్ళని హత్య చేసేదానికి కానీ పోలీసులకు ఎటువంటి బాధ్యత కానీ వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించలేదు. ఈ రోజు సాయి కృష్ణ మీద నిజంగా నాగరాజు గారు కనుక అట్లాంటి దాడి చేసి ఉండి కోర్టులో నిరూపితం అయితే ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్తాడు. దాన్ని ఎక్కడా కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సాయి కృష్ణ లాకప్ డెత్ మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ తల్లి గారితో, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడటం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు లక్ష్మీనాథ్ గారు మీడియా ముందు? మాకు ఇక్కడ దీంట్లో పార్టీలకు కానీ కులాలకు కానీ మాకు సంబంధం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం, ఇక్కడ ఎటువంటి కుల భావన తీసుకురావద్దు దయచేసి అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. అజయ్ గారు ఒక క్వశ్చన్ నిన్న మాట్లాడుతూ తమ పార్టీ నేతలకు చెప్తూనే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు, ప్రతిదానికి మేమేం మాట్లాడాలా, మన పార్టీ కాబట్టి నేను చెప్తున్నాను అని పరోక్షంగా టీడీపీ పార్టీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాలి ఈ విషయం మీద. ప్రతిదానికి అధినాయకత్వమైన చంద్రబాబు గారు, లోకేష్, పవన్ మేమేం మాట్లాడాలా, మేమే చేయాలా అనే ఉద్దేశంలో అన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారు?